మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక గడ్డపోతారం మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాశాచారి ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడం తగదని గడ్డపోతారం మున్సిపల్ 14-15 వార్డు కౌన్సిలర్లు గిన్నెరుడి ప్రభావతి శ్రీనివాస్ ఇంద్రసేనాలు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడం హుందాతనం కాదని, రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయని, ప్రకాశాచారి రాజకీయ ఎదుగుదల ఈ ప్రాంత ప్రజల భిక్ష అని, కానీ ఈరోజు ఓటమిని తట్టుకోలేక దురహంకారంతో ప్రకాశాచారి తప్పుడు కూతలు కూస్తున్నారని వారు మండిపడ్డారు. తన రాజకీయ ఎదుగుదలకు అడ్డు వస్తారని, ఎంతో మందిని రాజకీయంగా ఎదగకుండా చేసిన ద్రోహి ప్రకాశాచారిని వారన్నారు. అనేక దారులు అక్రమంగా సంపాదించి ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టిన ఘనత ప్రకాశాచారిదని వారు ఆరోపించారు. ప్రకాశాచారి అంటే గడ్డపోతారం, గడ్డపోతారం అంటే ప్రకాశాచారి అనే దురహంకారంతో విర్రవీగడం సరికాదని వారన్నారు. ఈ ప్రాంత నాయకులకు పదవులు రాలేదని మొసలి కన్నూరు కార్చుతున్నా తను గతంలో ఈ ప్రాంతంలో ఎంతో మందిని రాజకీయంగా ఎదగనీయకుండా చేసింది మీరేనని వారు మండిపడ్డారు. గత కొద్ది రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో కిష్టాయిపల్లి హనుమాన్ దేవాలయంలో పచ్చి బట్టలతో ఇద్దరం ప్రమాణం చేద్దామని సవాలు విసిరానని, ఇంతవరకు రాలేదని, ప్రకాశాచారికి 2 రోజుల సమయం ఇస్తున్నామని, దమ్ము ధైర్యం ఉంటే తమ సవాల్ను స్వీకరించాలని, లేదంటే ప్రజాకోర్టులో ప్రకాశాచారి అక్రమాలను ఎండగడతామని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ అందరికీ నమస్తేనా. మొన్న 15వ వార్డుల ఆయన ఓటర్లను అంత ఖర్చు పెట్టిన బాధ తట్టుకోలేక ఓటర్లను లంజోడక అనే పదం వాడుకుంటా ఆయన ఎవరు తిరుగుతుండో ఏమంటుండో ఆయనకే అర్థమైతేనట్టుంది. ఒక 4 సార్లు రాజకీయంలో గెలిచినోడు ఆయన గెలిస్తే ఓటర్లను మెచ్చుకుంటాడు, ఓడిపోతే ఓటర్లను తిట్టడము అది ఎక్కడ ధర్మం అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పటికైనా నోరు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ప్రకాశాచారి ఆయన విలువ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆయన తెలుసుకోవాలి. ఒకటి కాలిపిలిగా జనాలను అందరు ఉంటేనే ఆయన లీడర్ అయ్యింది. అందరు లేని అయితే ఆయన గెలవలేడు కదా. ఇప్పటిదాకా గెలిచింది, ఇప్పుడు ఓడిపోయినా అనేసి ఓడడం గెలవడం అనేది అది సమాజం. అది ఎంత మంచి వాళ్ళైనా ఓడిపోయే టైం వస్తుంది. ఆ టైము ఆయన ఆలోచించుకోవాలి. కానీ ఇష్టమైనట్టుగా నోరు జారుతుంది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆయనకు ఇక జనాల బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇద్దరికి నమస్కారాలు తెలియజేస్తూ పేపర్ విలేకరులందరికీ. ఇవాళ గత నెలలో అయిన ఎలక్షన్ల గురించి 15వ వార్డులో ఓడిపోయినామని ఒక మనిషి ప్రకాశాచారి అనే ఆయన 15వ వార్డులో ఉన్న ఓటర్స్ను అందరిని ఉద్దేశించి లంజగొడుకులు అనడం, అదేవిధంగా 2 కోట్లు ఖర్చు పెట్టినామనడం, అదేవిధంగా ప్రకాశాచారి అంటేనే గడ్డపోతారం అనే ప్రకాశాచారి అని ఆడియోలో సంభాషణ వినడం జరిగింది. ఆ సంభాషణ విన్న తర్వాత మా మనోధైర్యం కోల్పోవడం జరిగింది. అయితే కిష్టాయిపల్లిలో 15వ వార్డులో 80% ఎస్సీ జనాభా ఉన్నారు, ఎస్సీ ఓటర్స్ ఉన్నారు, 20% బీసీలు ఉన్నారు. అంటే 80% ఎస్సీలు లంజ కొడుకులా, బీసీలు లంజ కొడుకులా? ఇది మాట్లాడడం కరెక్టేనా? నేను అని చెప్పుకునే అతను ఇవాళ చూసినట్టయితే కిష్టాయిపల్లిలో ఇక్కడి నుండి స్టార్ట్ పెడితే అల్లీనగర్ వరకు అనేకమైన మోసాలు చేసినావు నువ్వు. నీ చరిత్ర అది. ఎప్పుడు కానీ ఊరుకు నువ్వు కాదు, ఊరే మనకు అందరికి. కానీ ఇవాళ నా చరిత్ర ఉంది, నా తాత నా అయ్య అందరం ఇక్కడనే పుట్టిన వాళ్ళం. నీ చరిత్ర అలాంటిదా? నీ తాత నీ అయ్య ఇక్కడ ఉన్న వాళ్ళ, ఇక్కడ ఈ మట్టిలో కలిసిన వాళ్ళ? మేము కలిసిన వాళ్ళ మీ మట్టినే కలుస్తాం. అదేవిధంగా చూసినట్టయితే నీ మోసాలు చూసినట్టయితే కిష్టాయిపల్లిలో 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో కిష్టాయిపల్లి వాళ్ళందరూ 42 సర్వే నంబర్లు కబ్జాలు పెట్టుకుంటే ఆ కబ్జాలు నిలగొట్టి బింట్రోళ్ళని తెచ్చి బింట్రోళ్ళని ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. నీ లాభం కోసం ఊరోళ్ళ నోట్ల మట్టి కొట్టాం. అదేవిధంగా అల్లీనగర్లో 2004లో అదేవిధంగా ఇటుక బట్టీలకు ఇస్తే నీ అవసరం కోసం ఆ రోజు నీ దోస్తు విజయ్ కుమార్ అనే ఒక ఎంఆర్ఓ ఉంటే ఆయనకు చెప్పేసి అందరి భూములకు రెజిన్ చేసుకున్నాం. అదేవిధంగా కిష్టాయిపల్లి ఎస్సీ 166 సర్వే నెంబర్ అదే పరిస్థితి.
అందరినీ భయపెట్టించి భూములు గుంజుకొని అమ్ముకున్నాం. అదేవిధంగా దాచారం రిహాబిటేషన్ విలేజెస్ ఆడ పైసలు రాకుండా భూములు పోయిన వాళ్ళకి, మాకు భూములు పోయిన వాళ్ళకి డబ్బులు రాకుండా చేసినావు నీ పలుకుబడితో. ఆ పలుకుబడి ఎక్కడ తినేది? మా భూములు మా ఊళ్ళో నష్టం చేసుకుంటా ఆ సంపాదించిన డబ్బులతోని నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసం చేస్తున్నావు. మోసం చేసి ఇలా చేస్తున్నావు. ఇలా చేసి నువ్వు ఊళ్ళో ఎవ్వరు సామాజికంగా ఎదగొద్దు, ఆర్థికంగా ఎదగొద్దు, రాజకీయంగా ఎదగొద్దు అని చెప్పి చేసిన అతనివి ఇలా పదవులకి గడపోతారని రాలేవని చెప్తున్నావు సిగ్గు లేకుండా. అది నువ్వేగా చేసింది, రాకుండా చేసింది. నువ్వు క్యాంపులో నీ కొడుకు ఓడిపోతే నువ్వు ఇంటికాడ ఉండాలి, కానీ క్యాంపులో వచ్చి క్యాంపులో ఉండి నీ పావులు కలుపుకుంటా